ఈరోజు మనము ఎంతో రుచికరమైన బెల్లం గవ్వలు చేసుకుందాము. దానికి 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. అలాగే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, మనం ఏ స్వీట్ చేసినా కానీ. అలాగే అందులో ఒక 4-5 యాలకులు, ఒక 2 స్పూన్ల చక్కెర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఎందుకంటే మనము ఇవి బెల్లం గవ్వలు చేసినప్పుడు బయటంగానే స్వీట్నెస్ ఉంటుంది, లోపలంత స్వీట్ ఉండదు. కాబట్టి ఈ చక్కెర పౌడరు, యాలకులు వేస్తే లోపల కూడా స్వీట్నెస్ బాగుంటుంది గవ్వలకు. మనం తింటుంటే కూడా స్వీట్గా అనిపిస్తుంది. అలాగే కాచి చల్లార్చిన కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని పిండినంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఇట్లా చేతిలో మనం పట్టుకుంటే కొంచెం మనకు ముద్దలాగా కావాలి. అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఈ పిండిని మనం కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకుందాం. కొంచెం స్మూత్గా కలుపుకోవాలి గవ్వలకు. అలాగే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. అప్పటిలోపు పిండి నానుతుంది. 1 కప్పు బెల్లం తీసుకొని దాన్ని పాకం పట్టుకుందాం. ఇది తీగ పాకం వస్తే సరిపోతుంది. అలాగే ఒక 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ పాకం అయ్యేలోపు మనం చిన్న గవ్వల పిట్ట తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ గవ్వల పీట మీద ఎట్టి ఇట్లా ప్రెస్ చేస్తే, ఇట్లా ముందుకు ప్రెస్ చేస్తే గవ్వల్లాగా వస్తాయి. అలాగే ఇవి గవ్వలు మొత్తం చేసుకోవాలి. ఇలా చేసుకున్న అన్నిటినీ మనం ఆయిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ చక్కెర గవ్వల కంటే బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. బెల్లం పాకం అయిపోయింది, తీగ పాకం వచ్చింది. ఇప్పుడు తీగ పాకం వచ్చిన దాంట్లో మనం ఈ బెల్లం గవ్వలు ఎంబడే వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినాక అవి ఆరినాక మంచి విడివిడిగా అవుతాయి. ఎంతో టేస్టీగా బెల్లం గవ్వలు రెడీ అవుతాయి.